విశ్రాంతికి బద్ధకానికి తేడా తెలియాలి. శరీరము విశ్రాంతిని కోరుకుంటుందా లేదనంటే బద్ధకంతో బాధపడుతుందా అనేటువంటిది అర్థం చేసుకొని మన శరీరం పట్ల మనం అవగాహన లేకుండా కనుక వ్యవహరిస్తే మనమే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని ఎలా గుర్తించాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ముందు బద్ధకం ఎందుకు వస్తుందో అనేటువంటిది పరిశీలిద్దాము. అధికంగా ఆలోచించటం, అధికంగా తినటం, అధికమైనటువంటి ఊహా ప్రపంచంలో విహరించటం, ఇలాంటి కారణాల వల్ల బద్ధకం ఏర్పడుతుంది. అధికంగా ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఏ పనిని ఆచరణలో పెట్టారు. చిన్న పని దొరికిందా, లేదు నేను ఇంత చిన్న పని చేస్తానో ఇంతకన్నా గొప్ప పని దొరుకుతుంది అనేటువంటి ఊహా ప్రపంచంలో బద్ధకంగా ఏ పనిని చేయకుండా ఉంటారు. అలాగే తిండి విషయంలో అధికంగా తినటం వల్ల భుక్తాయాసంతో ఇబ్బంది పడుతూ నిద్రొస్తూ బద్ధకంగా తయారవుతూ ఉంటారు. బద్ధకాన్ని ఖచ్చితంగా వదిలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు చేయాలనుకునేటువంటి పనులకి సాకులు చెప్పకుండా బద్ధకాన్ని నిర్మూలించుకొని అడుగు అడుగు కలిపి ముందుకు వేస్తేనే చైతన్యవంతంగా మనలో మార్పు అనేది మొదలవుతుంది. అలా కాకుండా బద్ధకాన్ని మనము ఒక అలవాటుగా మార్చుకుంటూ వచ్చామే అనుకోండి, అది మనల్ని అనారోగ్యం బారిన పడేస్తుంది. అలాగే మన వ్యక్తిగత జీవితాలన్నీ కూడా ఎక్కడ మొదలయ్యామో అక్కడే ఉండిపోతాం తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. బద్ధకాన్ని మాత్రం ఖచ్చితంగా నిరంతరం శ్రమించి కష్టపడి అనుకున్నదే తడవుగా పనిని మొదలు పెట్టడం అనేటువంటి వైపు ఆలోచన చేసి ఆచరణ ద్వారా బద్ధకాన్ని ఖచ్చితంగా వదిలించుకోవాలి. బద్ధకం అనేది అతి ప్రమాదకరమైనటువంటిది. కానీ ఈ బద్ధకం లాగే కనిపించేటువంటిది విశ్రాంతి అనేటువంటిది ఇంకొకటి ఉంటుంది. శరీరం విశ్రాంతిని కోరుకుంటుందా, బద్ధకానికి గురి అవుతుందా అనేది మీరు ఖచ్చితంగా రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు విపరీతమైనటువంటి పని చేసి అలసటకి గురి అయినప్పుడు, కానీ వారమంతా విపరీతమైనటువంటి పని చేసి వారం చివరిలో విపరీతమైనటువంటి అలసటతో ఉన్నారనుకోండి, అప్పుడు శరీరం విశ్రాంతి కోరుకుంటుంది అని అర్థం చేసుకోవాలి. వారమంతా కష్టపడ్డాను కదా, ఈ శని ఆదివారాల్లో కూడా నేను ఏదో పని చేసుకుంటాను అనుకుంటూ ఆ శని ఆదివారాల్లో కూడా విపరీతమైనటువంటి పనుల షెడ్యూల్ని పెట్టుకుంటూ ఉంటారు, పనుల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. మరి శరీరానికి విశ్రాంతి కావాలి కదా, అదేంటంటే బద్ధకంగా ఉంటే బద్ధకంగానే ఉండిపోతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. బద్ధకము కాదది. వారం రోజులు పనిచేసినటువంటి శరీరము కాస్త విశ్రాంతిని కోరుకుంటుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. వారాంతాలు వచ్చేవి శరీరానికి విశ్రాంతిని ఇవ్వటం కోసం. అలాగే చేయగలిగినంత పనిని చెయ్యండి, కానీ ఈ వారాంతాల్లోనే విపరీతమైనటువంటి పని చేసి అలసటకి గురైతే మాత్రం శరీరం మీకు సహకరించడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు, నిస్సత్తువతో ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకోసమని ఖచ్చితంగా ఈ వీకెండ్స్ అనేవి వచ్చినవి, సెలవు ఆదివారాలు, శని ఆదివారాలు వచ్చాయి అంటే ఖచ్చితంగా కొంతమేర విశ్రాంతి తీసుకోండి. మీ శరీరం గురించి మీరు ఆలోచించండి. మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది, మీ మనసు ఏం కోరుకుంటుంది, మీకు స్వాంతన చేకూర్చేటువంటి అంశాలు ఏంటివి మొదలైనటువంటి విషయాలని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. వారమంతా కష్టపడి పనిచేస్తూనే ఉంటారు, మళ్ళీ వీకెండ్స్లో కూడా బద్ధకంగా కూర్చుంటే ఎలాగా అని చెప్పి మిమ్మల్ని మీరు బద్ధకం అనేటువంటి పేరుతో విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. విపరీతమైనటువంటి ఒత్తిడికి గురైనటువంటి శరీరం అలసిపోక ఏమవుతుంది చెప్పండి? మీ కంటి నిండా పడుకున్న కొద్దీ నిద్ర వస్తుంది అంటే ఖచ్చితంగా మీ శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది అని అర్థం. కంటి నిండా నిద్ర వచ్చినప్పుడు బలవంతంగా లేవకండి, ప్రశాంతంగా నిద్రపోండి. అంటే మీ శరీరానికి నిద్ర అవసరము అని మీకు తన భాష ద్వారా తెలియజేస్తుంది. అది అర్థం చేసుకొని కావలసినంతగా నిద్రపోండి. కంటి నిండా నిద్రపోతే ఎన్నో మానసిక సమస్యలు నిద్రలోనే పరిష్కారం అవుతాయి. అలా కాకుండా బద్ధకం అనుకుంటూ మీకు మీరే అలారాలు పెట్టుకొని బలవంతంగా లేసేసి ఆవలింతలతో ఏదో రకమైనటువంటి నిర్లిప్తతతో పనులు చేసుకుంటూ వెళ్తే ఏ పనిలో కూడా సఫలీకృతం కారు. ఖచ్చితంగా మీ దగ్గర ఒక షెడ్యూల్, ఒక ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉండాలి. వారం రోజుల పాటు నేను కష్టపడినప్పుడు ఈ వారాంతంలో ఎలాంటి విశ్రాంతిని నా శరీరానికి ఇవ్వాలి. నిద్రపోవటం ఒకటే కాదు, సంగీతం వినడం ద్వారా కావచ్చు, వ్యాయామాలు చేయటం ద్వారా కావచ్చు, ధ్యానం చేయటం ద్వారా కావచ్చు, మీ శరీరాన్ని మసాజ్ చేసుకోవడం ద్వారా కావచ్చు, చన్నీటితో స్నానం చేయటం ద్వారా కావచ్చు, ఇష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడటం ద్వారా కావచ్చు, ఇష్టమైనటువంటి పుస్తకాలు చదవటం ద్వారా కావచ్చు, సినిమాలు చూడటం ద్వారా కావచ్చు, ఇలా మీ శరీరానికి మీరు విశ్రాంతిని ఇస్తూ దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కానీ వారమంతా ఇబ్బంది పెట్టి వారం చివరిలో కూడా బద్ధకం అనేటువంటి భావనతో బలవంతంగా దాన్ని ఇరుసులో చెరుకుగడ విరిచినట్టుగా ఇబ్బందికి గురి చేస్తే శరీరం తక్కువ వయసులోనే అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బద్ధకం ఉంటే మాత్రం కంటి నిండా నిద్ర రాదు, ఏదో పడుకున్నామా అంటే పడుకున్నట్టుగా ఉంటుంది.
ఏ పని చేయాలనిపించదు, అస్తమానం విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా బద్ధకానికి సంబంధించినవి. కానీ శరీరం పడుకోగానే కంటి నిండా నిద్రపోతుంది, ఆవలింతలు వచ్చేస్తున్నాయి, ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది అంటే మీకు విశ్రాంతి కావాలి అనే అర్థం. విశ్రాంతి బద్ధకానికి మధ్య ఉన్నటువంటి తేడాను గమనించుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వీకెండ్స్లో బద్ధకంగా ఉంటే బద్ధకంగానే అనిపిస్తుంది, రోజు లేసి పనికి వెళ్ళే వాళ్ళము, ఇవాళ కూడా అదే టైంకి లేసి ఇల్లంతా చక్కబెట్టాము, సర్దాము, ఇది చేసాము, అది చేసామని చెప్తూ ఉంటారు. అరే చేయండి తప్పులేదు, కానీ శరీరానికి విశ్రాంతి అవసరం అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోండి. ఈ శరీరానికి రీఛార్జ్ని ఇవ్వండి, కాస్త ప్రశాంతంగా పడుకోండి, మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ దూది పింజల్లాగా ఎగిరిపోయేలాగా విశ్రాంతిని ఇవ్వండి. అంతేకాని ఇటు మానసిక అలసటకి గురి అవుతూ, శారీరక అలసటకి గురి అవుతూ, బద్ధకం వస్తుందనేటువంటి భయంతో నిరంతరం శ్రమిస్తూ ఉంటే అనారోగ్యాలు రావు. ఖచ్చితంగా పని చేస్తున్నటువంటి ఎవరైనా కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాళ్ళైనా కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళైనా కావచ్చు, వృత్తిగతమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళైనా కావచ్చు, కాస్త బద్ధకానికి విశ్రాంతికి ఉన్నటువంటి తేడాను గమనించి శరీరం నొప్పులతో కానీ, బాధతో కానీ, పడుకోగానే కంటి నిండా నిద్ర వచ్చేటువంటి లక్షణాలతో కానీ కనిపిస్తే శరీరానికి విశ్రాంతి అవసరము, కంటి నిండా కునుకు తీయాలి అని అర్థం చేసుకొని వీలైనంత వరకు నిద్రపోయేటువంటి ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా నిద్రపోయి లేచిన తర్వాత 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా అవుతుంది. ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలుగుతారు, ఏ సమస్యనైనా పరిపూర్ణంగా పరిష్కరించుకోగలుగుతారు. అలా కాకుండా శరీరాన్ని విపరీతంగా బాధ పెడుతూ ఉంటే విశ్రాంతి కావాలనేటువంటి ధోరణిలో ఉండి ఏ పనిలో కూడా సమర్థవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉండదు. బద్ధకం ఉందా? ఖచ్చితంగా వదిలించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు గత వారం రోజుల నుంచి ఏ పని చేయకపోయినప్పటికీ నిస్సత్వ ఆవహించి ఆవలింతలు వస్తూ ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది అంటే అది బద్ధకం. మీ శరీరానికి కావాల్సినంత స్వాంతనను అందిస్తూ, కావలసినంత విశ్రాంతిని తీసుకుంటూ మీ జీవితాన్ని మీరు పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ ఆనందించే వైపుగా అడుగులు వేసే ప్రయత్నాలు చేయండి. ఎప్పుడూ బాధ్యతలతో నలిగిపోయేదే, ఎప్పుడూ పనులు అనేవి ఉంటూనే ఉంటాయి. కాస్త శరీరానికి అవసరమైనప్పుడు పనులను వాయిదా వేయండి. మీ శరీరాన్ని మీరు ఎంత జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఉంటే అంత ఆరోగ్యంగా మీ జీవన విధానం ముందుకు కొనసాగుతూ ఉంటుంది. మీరు ఎవరి కోసమో త్యాగం చేసుకుంటూ మీ శరీరాన్ని ఇబ్బందులకు గురి చేశారనుకోండి, మీ శరీరంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందిని ఎవరైనా తీసుకోగలుగుతారా చెప్పండి? మీకు నడుము నొప్పో, కాలు నొప్పో, వెన్ను నొప్పో, తలనొప్పో ఉంటే ఇతరుల కోసం త్యాగం చేసి మరీ మీ విశ్రాంతిని ఇతరుల కోసం త్యాగం చేసి మరీ పని చేశారు కదా, మరి ఈ నొప్పులు ఏమైనా వాళ్ళు తీసుకోగలుగుతారా? మీ నొప్పిని మీరే భరించాల్సి ఉంటుంది కదా. అలాంటప్పుడు మీ శరీరాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి విషయాలతో మీ శరీరాన్ని ఇబ్బందులకి గురి చేయకుండా, అవసరం లేనటువంటి సందర్భాల్లో జోక్యం చేసుకుని సమయాన్ని వృధా చేసుకోకుండా శరీరానికి కావాల్సినటువంటి విశ్రాంతిని ఇస్తూ మీకు మీరే స్వాంతనను పొందుతూ ఆరోగ్యప్రదమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.